'అతిరథి' ఇదొక మలయాళం ఫిల్మ్ అనమాట. సోనీ లివ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అయింది నిన్న. కానీ ఇవాళైతే నేనైతే మూవీ అయితే చూసాను. అది కూడా తెలుగు లాంగ్వేజ్‌లో. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు భయ్యా. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే శ్యామ్ కుట్టి అంటే మన బచెల్ జోసెఫ్ గారనమాట. కాలేజ్ స్టూడెంట్. అలా కాలేజ్‌లో ఈవెంట్ అనేది జరగవు. అసలెందుకు జరగవు? అసలు రీజన్ ఏంటిది? మన హీరో ఏమో ఆ ఈవెంట్ అనేది జరుగుపియాలి ఎలాగైనా అనేసి పట్టుబడతాడనమాట మన బచెల్ జోసెఫ్ గారు. మరి లాస్ట్‌కి జరిపిచ్చాడా లేదా? అసలెందుకు ఆగిపోయింది ఆ ఈవెంట్ అనేది మూవీ ఒక ప్లాట్ భయ్యా. ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మూవీ స్టార్ట్ అవ్వడమే చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. అసలు ఈవెంట్ అనేది ఎందుకు ఆగిపోయింది? అసలు రీజన్ ఏంటిది? ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? అనేది మనకి మూవీ స్టార్టింగే చూపెడతారనమాట. చాలా బా అనిపించింది. అండ్ మాకు ఫస్ట్ హాఫ్ అయితే మంచి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూనే మంచి డ్రామా అయితే ఉంటుందనమాట. దాంతో పాటు మన బచెల్ జోసెఫ్ గారి కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు భయ్యా. చాలా తర్వాత మంచిగా నవ్వుకున్నాననమాట. ఆ కామెడీ సీన్స్ అనేది అంత మంచిగా పర్ఫెక్ట్ అయ్యాయి. అలాగే మన బచెల్ జోసెఫ్ గారిది చిన్న లవ్ స్టోరీ అయితే ఉంటుందనమాట. అది క్యూట్ లవ్ స్టోరీ అని చెప్తాను నేనైతే. నాకైతే నచ్చింది. మిగతా వరకు నచ్చకపోవచ్చు. కానీ నాకైతే పర్లేదు బానే అనిపించింది ఆ లవ్ స్టోరీ అనేది. ఇంటర్వెల్ అయితే బావుంది భయ్యా. అండ్ క్లైమాక్స్ అయితే చాలా కన్‌ఫ్యూజింగ్ అయితే ఉంటుందనమాట. అండ్ కన్‌ఫ్యూజింగ్‌లోనే మనకైతే కామెడీ సీన్స్ చాలా మంచిగా అయితే రాసుకున్నారు. పర్లేదు అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే బావుంది. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం స్లో డౌన్ అయితే అవుతుందనమాట. అలాగే మెయిన్‌గా ఎమోషనల్ సీన్స్ అనేది పెద్ద వర్కౌట్ కాలేదు. హీరో వాళ్ళ అన్న క్యారెక్టర్ అయితే ఉంటుందనమాట. ఆయన ఎమోషనల్ సీన్స్ అనేది పెద్ద వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. అలాగే మనకు నోబితా థామస్ గారు కూడా ఉంటారనమాట. దీంట్లో మనకు అసలు ఎందుకు అలా అయ్యారు? అసలు ఆయన రీజన్ ఏంటిది? అనేది కరెక్ట్‌గా అయితే చూపెట్టలేకపోయారనమాట. అండ్ లాస్ట్‌కి వచ్చేసి మనకైతే మదర్ ఎమోషన్ అనేది పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్స్ అనేది ఫస్ట్ నుంచి ఉంటే గనక మనకొచ్చే ఫీల్ అనేది అవుతాం ఎమోషనల్‌గా. కానీ అది లాస్ట్‌కి వచ్చే వరకు అసలు ఎందుకు పెట్టారు? దేనికి పెట్టారు? కూడా అర్థం కాలేదనమాట. తెలుగు సాంగ్స్ అయితే అస్సలు బాలేదు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అసలు ఉందో లేదో కూడా తెలీదనమాట. అలా ఉంది ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే వన్ టైమ్ వాచ్ భయ్యా. చూడొచ్చు. మరి చెండాలంగా అయితే లేదనమాట. ఫ్యామిలీ వాచబుల్ అడల్ట్ సీన్స్ అంటూ ఏం లేవు. సోనీ లివ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నౌ. చూడాలనుకుంటే చూసేయండి. ఓకేనా? ఇది డార్లింగ్స్ మరి మూవీ రివ్యూ ఎలా అనిపించింది? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.